హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మన కిచెన్లో చాలా సింపుల్ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఇలాగా చేసి పెడితే ఎవరైనా ఇష్టంగా తినాల్సిందండి. పిల్లల లంచ్ బాక్స్లో కానీ హస్బెండ్స్ లంచ్ బాక్స్లో కానీ ఇలా చేసి పెడితే రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎగస్ట్రానే తింటారండి. అంతకుమించి మనకి ఏం కావాలండి, వాళ్ళు ఇష్టంగా కడుపు నిండా తింటే మనకు అదే కదా సంతోషం. ఎలా చేస్తానో చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేయాలండి. వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీన్స్, 1 కప్పు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేశానండి. ఆనియన్స్ ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మధ్యలో మనం 1 కప్పు క్యాప్సికమ్ వేసుకోవాలండి. మధ్యలో వేసుకుంటేనే ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఫ్రైడ్ రైస్ కదా, బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా గెంటతో కలిపేసి మీడియం మంట మీద 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి, గోల్డ్ కలర్ వచ్చేలాగా. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా. మనం ముందే రైస్ ఉడకబెట్టుకున్నాం కదండి, అది కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. కొంచెం పొడి పొడిగా ఉంటేనే రైసు బాగా బయట రెస్టారెంట్లో ఫ్రైడ్ రైస్ వచ్చినట్టే ఇంట్లో వస్తుందండి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైసు. ఇంకా రైస్ అంతా వేసిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, లాస్ట్లో 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసానండి. చికెన్ మసాలా వేస్తేనే చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ సోయా సాస్ వేసానండి. సోయా సాస్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా రైస్ని అలా కలిపేసాను. రైస్ను కొంచెం మెల్లగానే కలపండి, ఎందుకంటే మరీ గట్టిగా కలిపితే రైస్ మెత్తబడుతుంది కదా. పొడి పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇలా చేసి పెడితే ఎవరైనా ఇష్టంగా తినాల్సిందండి. వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూడండి ఎంత చక్కగా ఉందో. స్మెల్ అయితే భలే వస్తుందండి, బయట రెస్టారెంట్లో వచ్చినట్టే. రెస్టారెంట్కి మాత్రం ఏమాత్రం తీసిపోదండి. వాళ్ళు ఇంకా ఈ పడితే వేస్తారండి. మన ఇంట్లో ఇలా స్వచ్ఛంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే మనం అన్ని మంచి వెజిటేబుల్స్ వేసాం కదండి. చూడండి ఎంత బాగుంది. వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. పిల్లలు కానీ హస్బెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఇలా చేసి పెడితే కడుపు నిండా తింటారండి. వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూడండి ఎంత చక్కగా ఉంది, పొడి పొడిగా కలర్ఫుల్గా అన్ని వెజిటేబుల్స్ వేసాం కదండి. ఇలా చేసి పెడితే పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. కడుపు నిండా మంచిగా తింటారండి. బయట షాపుల్లో కొన్నట్టే వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.